మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా పేపర్లో ఒక ఆయన నెత్తికి చీకిట పెట్టుకొని పరిశానలో కూర్చుండు. ఏం పరిశాన్ కావచ్చు ఆయనకు? ఏం పరిశాన్ అయిందంటే ఆయనకు మందిని ముంచి జనాల నెత్తిల చెయ్యి పెట్టి 100 కోట్ల రూపాయలు సంపాదించారు కదా కొంతమంది లుచ్చ అనొచ్చా మనం. లంగ దొంగ బట్టవాయి కొంతమంది ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే లీడర్లు కావచ్చు, నాయకులు కావచ్చు. వీళ్ళని ఎందరో కొంతమందిని పట్టుకుపోయారు, అందరూ పట్టుకపోలేదు. కానీ అందరూ పట్టుకపోతే బాగానే ఉండాలి, జైలు కూడా సరిపోకపోయాం భారతదేశంలో. కానీ కొంతమందిని కొనపోయి జైలు వేసిరు కదా. ఇంకో గాళ్ళ ముచ్చట ఇచ్చిండు ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో. ఏమని ఇచ్చిండు? డబ్బు పిచ్చి కన్నీరు మిగిల్చంట. డబ్బు పిచ్చి కన్నీరు మిగిల్చి. ఎంతమంది కన్నీరు ఉసురు పోసుకురో పాడైపోను. ఎంతమంది నెత్తల చేయబెట్టి సంపాదించిరో ఇవాళ డబ్బు పిచ్చితోటి కన్నీరే మిగిలింది మా. కానీ ఇవాళ పెద్దగా ఇచ్చిండు ముచ్చట. కోట్లు కొల్లగొట్టిన కిక్కు మజాలో నిన్నటిదాకా అవినీతి అధికారుల డాబు దర్భమంట. అంటే లేని దానికి ఈతలు పట్టరుగా వీళ్ళంతా డబ్బు పిచ్చితోటి డబ్బు మదతోటి ఒక గాల ముచ్చట ఇచ్చిరు ఇవాళ పేపర్లో. ఇప్పుడు వారే పరువు పోయిందనే బాధలో కటకటాల వెనుక బోరున ఏడుస్తున్న వైరం. ఇజ్జత్ పోయిన అది మీది. మరి దాచిపెట్టుకున్న దోసుకున్న సొమ్మంతా జనాల ముందులేసి బయటికి వెళ్ళారు రాదురేమా. మీరు ఉద్యోగాలు ఉన్న కానించి మీ జీతాన్ని పక్కకు పెట్టి ఇంకా కొద్దిగా మీ భార్య పిల్లలు బతందు కొంత పక్క పెట్టుకొని మిగిలింది మొత్తం ఎంత దోషిరో అది మొత్తాన్ని తీసుకొచ్చి ప్రభుత్వంలో కలిపి బయటికి వెళ్ళారు రాదురేమా. సార్ మళ్ళీ గిసోంటి పని చేయండి సార్, గిసోంటి పని చేస్తే పీతల చెప్పద్దు కొట్టులు మమ్మల్ని అని ఒక పేపర్ రాసిచ్చి బయటికి వెళ్ళి ఉపాయం చేయరాదురేమా. అట్టెళ్తారు. అమ్మో అయినా బాధ లేదు, అన్న 4 రోజులు 4 కడకటాలు అనుకుంటాం. కానీ సంపాదించుకున్న సొమ్ము అంతా బయటనే ఉండాలి. ఇంకా కడకటాల వెనుకలో బోర్న ఏడుస్తున్న వైనం. కొందరి మూగరోదన ములాఖాతుకు దూరం. ఇంకా సిగ్గుంటుంది అది. ఇంకా ములాఖాతుకి ఏమని పోతాం? ఇప్పుడు ఏదో అక్రమ కేసుల్లో లేకపోతే తప్పు చేయకుంటే కొంతమంది పోతారు కదా. ఆ పోయిన వాళ్ళని ఏమంటామంటే మామూలుగా కలుస్తాందుకు ములాఖాతు వారానికి ఒకసారి అట్ట పోయేస్తుంటాం కదా. బాగున్నామా అంటే ఎంత పని ఆయరా పాడైపోను, ఉత్త పుణ్యానికి జైలు వేసిరు నన్ను, నేను ఏ పాపం ఎరగనైతే అని అనుకుంటూ కొంతమంది రాకలిపోక జరుగుతాయి, ములాఖాతు జరుగుతాయి. వీళ్ళు ఏం బీగిరా నీళ్ళని పోయి మందలియాలి. జనాలను మొత్తం అడ్డంగా ముంచిరి పోయి జైళ్ళలో పడిరి. వీళ్ళని మందలిద్దామని గట్టినే ఓలన్నా గట్టిన వాళ్ళ దగ్గర వాళ్ళు దోస్తులో పోయి మందలిద్దామని పోతే వద్దు పలానా ఆయన వచ్చిండు, వాళ్ళు వచ్చిరంటే పలానా మీ దోస్తు వచ్చినట్టే వద్దు దాని ముఖం మన ముందర నా ముఖం చిన్నగత అవుతుంది ఏమో దట్టుకెళ్ళంటే ఉమ్మనని ముఖం సాటేస్తున్నారు. అంటే ముఖం చూపించుకుంటేందుకు కూడా వీళ్ళకు ఏమంటారు మీరే చెప్పాలి. కానీ అంత సిగిదప్పిపోయారు అన్నట్టు పాడైపోను. గంత సిగిదప్పిపోయి వచ్చిన వాళ్ళ ముఖాలు కూడా చూడలేకపోతురంట. ఏసీబీకి పట్టుబడిన ఉన్నతాధికారుల తీరిది. ఏసీ బొల్లు చాలా రకాలు ఈ మధ్యలో రైడ్లు చేస్తారు కదా. కొంతమంది దొరికిరు, అందరైతే దొరకలేదు. అందరు దొరికితే వాస్తవానికి భారతదేశంలో ఉన్న జైలు కూడా సరిపోయాం పాడైపోను. ఈ లంగ దొంగ బచ్చవాయిగాలు గంతమందురు. అది రాజకీయ నాయకులే కావచ్చు, అవినీతి అధికారులే కావచ్చు, పెద్ద మనుషులం అని చెలామని అయ్యే కొంతమంది లీడర్లే కావచ్చు. జనాల ముంచి సంపాదించి ఇవాళ పోయి కటకటాల వెనక కూర్చొని కన్నీరు మున్నీరు అవుతున్నట్టు ఏ వెరగా నేటి పిల్లగాలని తీసుకొచ్చి లోపలేసిరి ఎంత పని ఆయరా అని వెనక కూర్చొని ఏడుస్తురంట. ఇంకో ఆయన ఏమంటే ఏసీబీ కేసా ఐ డోంట్ కేర్ అంటున్నాడు ఒక ఆయన. ఏసీబీ కేసు అయితే ఏమవుతుంది? పెద్ద నష్టం వచ్చింది ఏం లేదు, అయితే ఎంతో కొంత దండగట్టి బయటకు వెళ్తాం, దాన్ని పెద్ద లెక్క పెట్టుకొని అంటున్నట్టు ఆయన మొదవారి. మరికొందరు అధికారులు అయితే ఏసీబీ కేసులు లైట్గా తీసుకుంటున్నారు. గతంలో ఓ రవాణా శాఖ అధికారి వరంగల్ అంట. మరి ఓ రవాణా శాఖ అధికారి అన్నప్పుడు ఆయన పేరు ఇవ్వచ్చు కదా. ఈ పేపర్ వాళ్ళు దాస్తారు ఎందుకో నాకైతే ఇంకేం తప్పిన కోపం వస్తుంది ఓసారి. అదే నా అసంటోడు మీ వీడియోలు చూస్తారు, అసంటోళ్ళు ఏమైనా తప్పు చేస్తే ఏం చేస్తారు? మన పేరు, మన అయ్య పేరు, మన అమ్మ పేరు, మన కులము, మన తాత ముత్తాతల, మన ఊరు ఏమంటే పిన్ కోడ్ నెంబర్తో సహా రాసి పెడతారు. అవసరమైతే ఫోన్ నెంబర్ కూడా రాసి పెడతారు పక్క పోయించి. మరి వీళ్ళు ఉచ్చల పేరు ఎందుకు రాయకుండొచ్చు? ఓ అధికారం అంట, వరంగల్ అంట ఓ అధికారం అంట. ఈ మొదవారి పేరు రాయలే ఈడ ఎక్కడ వాయి ముచ్చట. మరికొందరు అధికారులు అయితే ఏసీబీ కేసులు లైట్గా తీసుకుంటున్నారు. గతంలో ఓ రవాణా అధికారి వరంగల్ నిజామాబాద్లో ఏసీబీకి దొరికాడు. ఆయన అలా దొరికినప్పుడల్లా ఏముందిలే 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ పోస్టింగ్ చేరుతా అని చాలా లైట్గా తీసుకునేవారని ఆ శాఖలోని ఉద్యోగులే చెబుతున్నారు. ఆయన అన్నట్టుగానే తిరిగి విధుల్లో కూడా చేరినట్ట. మళ్ళీ ఆయన అన్నట్టుగానే ఏముంది 50 లక్షలు ఇచ్చి మళ్ళీ డ్యూటీనే చేరేవారంట. కీలక బాధ్యతల్లో ఉండేవారు. సదరు అధికారి ఉద్యోగి విరమణకు కొద్ది కాలం ముందు కూడా ఏసీబీకి చిక్కారు. ఆయన ఈసారి తిరిగి విధుల్లోకి చేరే పరిస్థితి లేకుండా పోయింది. ఆయన ఒక్కరే కాదు, కీలక భాగాల్లో అధికారులు సిబ్బంది పదే ఏసీబీకి పట్టుబడినప్పుడల్లా పద్ధతి మార్చుకోవడం మాత్రం లేదంట. భయం లేదు, చట్టాలంటే భయం లేవు. రాజకీయ నాయకులు వెనకంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు సంపాదించిన అక్రమ సంపాదనలు కూడా కొంతమంది లంగా దొంగ బయటపై కొంతమంది అంతర్నాలను
కొంతమంది లంగా దొంగ బట్టవాయి అధికారులు ఉంటారు కదా, అధికారులు కాదు రాజకీయ నాయకులు ఉంటారు కదా, ఈ రాజకీయ నాయకుల అండదండలతోటి ఏముందిలే కేసు అయితే ఏమవుతుంది, 50 లక్షలు పెద్ద సమస్య కాదు. వీడు ఆల్రెడీ 100 కోట్లు సంపాదిస్తారు కదా, 100 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు, ఇట్లా కోటాను కోట్ల రూపాయలు సంపాదించడానికి 50 లక్షల రూపాయలు పెద్ద లెక్క. ఉల్లిగడ్డ మీద పొట్టుపోయినట్లు లెక్క. ఉల్లిగడ్డ మీద పొట్టుపోయినట్టు ఏ పోతపా 50 లక్షలు ఖర్చు పెట్టిరి, మళ్ళీ బయటికి వెళ్ళిరి, మళ్ళీ ఆడ కాకుంటే ఇంకో దగ్గర పోస్టింగ్ వేసుకుని మళ్ళీ గదే పని చేసిరి. ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ మున్పాడు పని, ఇంకంతకు మించింది ఏమొస్తుందని చెప్పు. ఎట్ట మందిని ముంచాలి, ఎంతమందిని ఎత్తున చేయి పెట్టాలి, ఒక గిసోటి పని చేసుకుంటా జైళ్ళల్లో పోయి డబ్బు పిచ్చి కన్నీరు మిగిల్చి ఈ కథలు పడుకుంటా వెనక పడరట. కనీసం చుట్టాలు పక్కాలు పోయి దోస్తుగాలు పోతే చూపిస్తాను కూడా ముఖం చాటేస్తారట. మరి ఈ దొంగతనం లంగతనం చేయాలి ఎందుకు, మరి గిట్ల జైళ్ళలో పోవాలి ఎందుకు, మళ్ళీ పోతే దోస్తుగాళ్ళు వస్తే ముఖం చాటేయాలి ఎందుకు, సిగ్గు అనిపించకుండా వచ్చిన. ఎన్ని తింటుండొచ్చు వీళ్ళు పైసలు, ఎన్ని తింటు అంటే వీళ్ళు కడుపుకు అన్నం తింటారా లేకపోతే పైసలే తింటూ వచ్చిన. ఒక్కొక్క లుచ్చగాళ్ళకైతే ఇక అంటేనే బాగుంటుంది, కానీ లుచ్చ నెలలకు ఒక్కొక్కరికి 6-7 ఇండ్లు ఉంటాయి. 6-7 ఇండ్లు ఉంటాయి, విల్లాలు ఉంటాయి, ఓపెన్ ప్లాట్లు ఉంటాయి, ఎకరాల కొద్దిగా భూములు ఉంటాయి, ఫామ్ హౌజులు ఉంటాయి, బంగారం 7 కాడికి భార్యకు అయితే కింది నుంచి పై దాకా దిగేస్తే పాడైపోను 10-20 కిలోల బంగారం ఉంటుంది, ఎండి ఉంటుంది. ఇంకా కొంతమంది సైడ్ బిజినెస్ ఉంటుంది, వాళ్ళకు కూడా కొన్ని ఇస్తుంది. ఎందుకంటే పుణ్యానికి వచ్చిన సొమ్ము. ఒక్క సంతకం పెడితే వచ్చే ₹1,00,00,000. ఎక్కడ పోతే చెప్పురి అసలు సంతకాలు ఎన్నో పెడుతున్నాడు, ఎన్నో కోట్లు సంపాదిస్తూనే ఉంటుంది. మరి గిట్ట సంపాదించినప్పుడు మరి గిట్ట ఉండకుంటే ఎట్ట ఉంటుంది మరి. దయచేసి తెలంగాణ గవర్నమెంట్ ఆ ఏసీ పోలు కానీ ఇంకెవరైనా కానీ పోలీసు వాళ్ళకు పూర్తి బాధ్యత ఇచ్చి పూర్తి అధికారాలు ఇచ్చి ఇసవంటి లంగా దొంగ బయటవేయగాలి ఎంతమంది ఉన్నారో మొత్తం తీసుకొచ్చి లోపడేయమని చెప్తే ఇంకోడైనా భయపడి పాడైపోయి రేపన్నాడు గిసోటి పని చేసేందుకు ఉత్సవాడి సప్పుడు చేయగా పక్కకు తప్పుకుంటాం.